తమ భూమి కబ్జాకు యత్నిస్తున్నారని తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన గంగని చిన్న నరసింహులు చేసిన ఆరోపణలపై ఆ గ్రామస్తులు ఎట్టకేలకు స్పందించారు. సదరు గ్రామస్తులు దస్తగిరిబాబు, గంగని పెద్దలింగం, కొమ్మని లస్మవ్వ, దోమకొండ చిన్నరాజయ్య మీడియాతో మాట్లాడుతూ 841 సర్వే నెంబర్లో 100 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉందని తెలిపారు. ఇందులో సుమారుగా 60 మందికి 40 ఏళ్ల కిందట ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. అప్పటి నుంచి తాము ఇక్కడే సాగు చేసుకుంటున్నామని తెలిపారు. గంగని చిన్న నరసింహులు తల్లి పేరున పొరపాటున భూమి ఉందని చెప్పడం నిజం కాదన్నారు. నిజంగా భూమి ఉంటే ఇన్నాళ్లుగా వారు ఎందుకు సాగులో లేరని ప్రశ్నించారు. నరసింహులు తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పాస్ పుస్తకాన్ని పట్టుకొని భూమి ఉందని చెప్పడం సరికాదన్నారు. తమ భూములను అవసరాల నిమిత్తం సర్పంచ్ రాజుకు అమ్ముకున్నామని, తమకు సర్పంచ్ ఒత్తాసు పలుకుతున్నాడని చెప్పడం సరికాదన్నారు. తోట పండి సమన్వయం తీసుకున్నాం, కానీ బూట్ నరసింహులు ఆయనకు జాగలేదు. ఇక్కడ ఆయన అప్పటి నుంచి ఇప్పటికీ రాలేడు. ఇవాళ సాగు చేసిన మొదటిగా నాది ఉంది, నాది కొమ్మ ముచ్చంత కొమ్మ కొట్టి ఏదో చేసి వాళ్ళ మీద ఏదో వసూలు కలవదు. కానీ అలా జాగలేదు ఆయనకు. వాళ్ళు అయ్య రాలే రూపాయి కల్లా వాళ్ళు ఓడి రాలే. వాళ్ళు అయ్య బతుకున్నప్పుడు వాళ్ళు అవ్వ బతుకున్నప్పుడు రాలే. అది ఏదో మంది మాట వాడు వస్తుండు, కానీ అది పద్ధతి కాదు. ఇప్పుడు ఆయనకు ఒక బిగడు అక్కడ కావతలో బిగడు జాగు ఉంది. ఆ జాగలో పారపోవు 2 బిగలు తయారు చేసుకుంటాడు. ఆ బిగడు దున్నాస్తున్నా దాన్ని కూడా మేము దున్నుతాం. ఇది దీని కాదు కేసుకు పెట్టినా మేము అట్లా పూలు పట్టలేదు. కేసుకు పోయినా పోయినాం, కానీ ఆ కసిక జాగలేదు, గుంట జాగలేదు. ఇక్కడ ఇదంతా మొత్తం మాది కబ్జా, మాది మా అయ్యా మొత్తం మాది. సర్పంచ్ సర్పంచ్కి మేము అమ్మినాం. ఆయన బలిమిడి గుంజుకోలేడు, చేయలే. మా ఆపదకి అమ్మినాం. మా ఇల్లు అప్పైంది, అమ్ముకున్నా. బిడ్డకు ఇంకా అమ్ముకున్నా, బిడ్డ ఆసుపత్రి అమ్మినా. ఆయనకు అమ్మినాం, కానీ మేము ఆయన గుంజుకునే మా దగ్గర మేము ఆయన కుత్త చేయలేదు. వాళ్ళు ఒక్కనాడి కన్నా ఒక కొమ్మ కొట్టలే, ఒక బంధం నేలే. మేము తోటలు పెట్టుకున్నాము, పంటలు పండించుకున్నాము. మేము ఇంతమందిలా మరి ఏ వాళ్ళతోటి చేసిండో వాళ్ళ మా అమ్మ బాపు, కానీ వేసిన తర్వాత వచ్చిండో దానికి ఏదంటే అవి ఇష్టం పోతాం, ఎక్కడనే పోతాం. ఈ పేరు గిట్ట రాకపోతే మరి ఇంతమంది 10-12 మంది తప్పించుకుంటారు. ఆ దినంలో ఒక్కొక్క లేక రాలే. వాళ్ళ చేతికి పేర్లు ఉన్నాయి, కానీ మేము ఆ పేర్లు పోయినా కానీ ఉన్నోళ్ళం బాకులాడినాము. చేనుకు బాకులాడి తెల్లని చేసుకుంటే ఇప్పుడు ఇట్లా పొత్తున్నది. అని నీ అవ్వ చచ్చిపోయి 4 నెలలు కాకపోయి 5 నెలలు కాకపోయి నీ అవ్వ ముత్తమంత మాసుకుని అని ఉంటే నేను కొంగు పట్టి గుంజుకొని మమ్మల్ని ఎంపో చెప్తుండ్రి. నీ అవ్వ చచ్చిపోయినాక ఈ నాటకం చేస్తాను. మమ్మల్ని చేసిన సార్, మమ్మల్ని ఏం చేసిన సార్, కట్టిన రూములో కూలిపోయేసారు. అన్ని మొన్న సుత్తే దాని కింద వంటమన్నాం. రూములు కట్టద్దు, మా జాగాలో మేము తావేడు బుక్కలు సంపాదించుకున్న జాగాను మీరు ఎట్లా దుంతారు, రూములు కడతారని అంటే మన ట్రాక్టర్ కింద వేసి ఎల్లంపడి సురేష్ దొక్కుతున్నారు. ఇప్పుడు మా రూములు మాకు సుత్తే కావాలి. గంగలింగం సార్ 1976లో మా నాయనలకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇచ్చింది ఈ భూమిని. ఆ 76 నుంచి మా తాతల నుంచి మాకే వస్తుంది. మా నాయనకు, మా నాయన నుంచి మాకు వచ్చింది. అంటే ఇప్పుడు బూత్ నరసయ్య అనే వ్యక్తి ఇక్కడ ఎన్నడూ కూడా కాని రాలేదు. అప్పుడు వాళ్ళ నాయనల నుంచి కూడా ఇప్పటికీ వాళ్ళ నాయన రాలే, వాళ్ళ అమ్మ రాలేదు. మొన్న అంత 6 నెలలు అవుతుందో లేదు వాళ్ళ అమ్మ చనిపోయినాక ఇప్పుడు వచ్చి నాకు ఉన్నది భూమి అని తను వచ్చి మాట్లాడుతుండు. అంటే అది కరెక్ట్ కాదు. మేము కొట్టినాం, చేసినాము, ఏదో గల్లలు పట్టిరు, కట్టెలతో కొడుతారు అని అంటే ఎవరు కొట్టిరు సార్? మేము వచ్చినాం, మా భూమిలో మేము చేసుకుంటున్నాం. తనకు ఇష్టం వచ్చిన మాటలు వీడియోలో పెడితే ఎవరు పడతారు? మేము ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకే వచ్చింది ఇప్పుడు భూమి. ఆ భూమి అయితే మాదే సార్. తనకి ఇక్కడ లేదు, ఇక్కడ వరకు అయితే లేదు.